వెనుకబడిన తరగతులకు, బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ను పునరుద్ధరించడాన్ని, అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల తరఫున రిజర్వేషన్ బిల్లును పెట్టడాన్ని మేము చాలా తీవ్రంగా హర్షిస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ బిల్లు బీసీలకు రాజ్యాధికారంలో భాగం కల్పించేందుకు ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వము ఆ రోజు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారము మరి నిన్నటి దినము అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి రాబోయే స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఇచ్చేందుకు బిల్లును పెట్టడం నిజంగా చాలా హర్షించదగ్గ పరిణామం. ఇవాళ మేమందరం కూడా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా బీసీల పక్షపాతిగా ఉంటూ బీసీలను రాజ్యాధికారంలో భాగం కల్పించేందుకు, బీసీలను అభివృద్ధి చేసేదానికి ఆ రోజు నుంచే ఈ రిజర్వేషన్లను తీసుకురావడం జరిగింది. 20% ఎన్టీఆర్ గారు బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తే మరి దాన్ని 34% రిజర్వేషన్ పెంచిన నాయకుడు బీసీల పక్షపాతి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే దురదృష్టకరమైన విషయం ఏమంటే గత పోయిన ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో మాత్రము 34% రిజర్వేషన్ నుంచి 24% రిజర్వేషన్కే కుదించి ఎన్నికలు జరపడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం, బీసీలకు నష్టదాయకమైన విషయం. దానివల్ల ఈ రాష్ట్రంలో 16,800 మంది బీసీ నాయకులు వారికి ప్రాతినిధ్యాన్ని, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యాన్ని కోల్పోవడం జరిగింది. అందువల్లనే మళ్ళీ మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా బీసీలకు 34% రిజర్వేషన్ను ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు ఆ బిల్లును తీసుకురావడం అనేది చాలా శుభ పరిణామం. అయితే ఈ సందర్భంగా మేము ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి గారికి మేము మనవి చేసేదేమంటే, అయ్యా ఇప్పటికైనా బీసీల మేలు కోరుకో, నువ్వు బీసీలకు నష్టం చేసేదానికి నువ్వు ఏ ప్రయత్నం చేయొద్దు. మరి ఏదైనా కోర్టుల ద్వారా మీ వాళ్ళను పంపించి మళ్ళీ కోర్టులో స్టేలు తీసుకొచ్చి ఈ బిల్లును అమలు కానియకుండా చేయొద్దు మహానుభావ అని చెప్పేసి 2 చేతులతో జోడించి ఆయనను వేడుకుంటున్నాం. ఎందుకంటే ఆయన హయాంలోనే 34%ను తగ్గించి 10% తగ్గించి 24%తో ఎన్నికలు నిర్వహించినాడు. కానీ ఇప్పుడు మళ్ళీ అవకాశం బీసీలకు ఇచ్చినారు. కాబట్టి నువ్వు బీసీలకు నష్టం చేయొద్దు. మరి ఏ రకంగా ఈ కోర్టులకు ఎవరిని ప్రోత్సహించకుండా ఈ బిల్లును గౌరవించి బీసీలు రాజకీయంగా అభివృద్ధి అయ్యేదానికి మరి నువ్వు కూడా సహకరించాలని జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా కోరుతూ, బీసీలందరూ కూడా చైతన్యంతో, ఐకమత్యంతో ఎల్లప్పుడూ మరి కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ముందుకు సాగాలని, బీసీలకు ఏదైనా మేలు జరిగితే, మంచి జరిగితే అది తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోనే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట ప్రకారము 34% రిజర్వేషన్ తీసుకురావడం అనేది బీసీలకు ఇస్తున్న భిక్ష కాదు, ఇది రాజకీయంగా మాకు ఇస్తున్న ఒక హక్కుగా చంద్రబాబు నాయుడు ఒక దృఢ సంకల్పంతో చేయడము మాకెంతో సంతోషకరమైన విషయం. దీని అందరికీ వచ్చే ఎన్నికలలో మా చంద్రబాబు నాయుడు మాకు ఎలాగ ఈ 30% ఇచ్చినాడో అదే బలంతో, ఎంత బలం ఇచ్చినాడో అదే బలంతో మేము రెట్టింపు బలంతో పనిచేస్తూ ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లలో మేమందరం కూడా చంద్రబాబు నాయుడుకు కానుకగా అన్ని సీట్లు కూడా ఇచ్చేందుకు మేము ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.